అబ్రహాము ఎలియాజరు దగ్గరికి వెళదాం. ఎలియాజరు పెళ్లి కుమార్తెను తీసుకురావడానికి రిబకా కోసం బయలుదేరి వెళ్ళి ఊరి వెలపల ఆడపిల్లలు నీళ్లు చేదుకోవడానికి వచ్చే వేళ మోకరించాడట. చదవండి, రాయబడింది. ఏమి రాయబడింది? అతనును అతని ఒంటెలను మోకరింపజేసి అని మాట ఉందండి అక్కడ. ఏం మోకరింపజేశాడు? బాగా ఆలకించండి. ఈ రోజున నేనైతే ఏమిటి నీ ప్రత్యేకత? అందరికన్నా ఎత్తుకున్నావా? లావుగా ఉన్నావా? డబ్బు ఉందా? తెలివి ఉందా? నేర్పరితనం ఉందా? సలహాలు చెబుతావా? పెత్తనం చేస్తావా? నువ్వెవరవో తెలుసా? నేనైతే ప్రార్థనలో ప్రతిష్ట కలిగి ఉంటా. నేనైతే ప్రత్యేక ప్రార్థనా పరుడుగా ఉంటా. ఏమిటి నీ ప్రత్యేకత? నేను మోకరించడం కాదు, నా 10 మంది పనివాళ్ళు మోకరించడం కాదు, నన్ను మోసుకొచ్చిన ఒంటెలు కూడా మోకరింప చేస్తాను అన్నమాట. అందరూ చదవండి ఒకసారి. మోకరించిన రాశానా? మోకరింప చేశాడని రాశాడా? ఒంటెలను మోకరింపజేసి ఇట్లా నేను మోకరింప చేసి. దండం పెడి చెబుతున్నాను, ఈ ఒక్క అనుభవం ఉంటే పరలోకమందున దేవుని హస్తం ఎల్లప్పుడూ నీతో రాబోతా ఉంది. నీ సేవలో చూస్తావు, సంఘంలో చూస్తావు, వ్యాపారంలో చూస్తావు, వ్యవసాయంలో చూస్తావు. ఈ దేని వలన? మోకరించుట. అందరూ చెప్పండి, ఏమిటది? అందరు గట్టిగా చెప్పాలి. మోకరించే అనుభవానికి రావాలండి. చాలాసార్లు మనం మోకరిస్తాం, కానీ ఎవరెవరు ఎట్లా మోకరించారో చెప్పన. ప్రార్థన చేశారు, అక్కడ శాసనం చేశారట. ఏమని? ఇక మోకరించిన వాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు సింహభవనంలోకి వెళతారు అని తెలిసిందట. తెలిసిన తర్వాత చట్టం ఉందని, సింహం బోనుందని, చావటం ఖాయమని వివరంగా తెలిసాక అతను యథావిధిగా వెళ్ళి యెరూషలేము పట్టణం తన గదిలోనికి వెళ్ళి యెరూషలేము తట్టు తలుపులు తీసి యథావిధిగా ప్రార్థన చేశాను. ఎంత ధైర్యం అండి! రాజుగారు చట్టం అయిపోయింది, సింహ బోనుకి అడావుడి మొదలయ్యింది, పట్టుకుని మనుషులను ఈడ్చి అందులో వేయబోయే ఆఖరి గడియల్లో కూడా అతగాడు ఎంత చక్కగా నిలబడ్డాడో తెలుసా? ఆ ప్రార్థనా జీవితంలో నిలబడ్డాడు. అందుకే అతని జీవితంలో సింహాలు ఏమీ చేయకుండా నిలబడిపోయాయి. ఎలియాజరు మోకరించాడు, తన ఒంటెలను మోకరింపజేశాడు. దండం పెడి చెబుతాను సహోదరులారా, మీ వ్యక్తిగత జీవితంలో ఈ హస్తం నాకు తోడుగా ఉంచయ్యా, నా మీద నీ కృప ఉంచయ్యా, నాకు మేలు జరగాలయ్యా, నా బిడ్డలను ఆశీర్వదించయ్యా అని 60 మంది సేవకులతో ప్రార్థన చేయించుకున్నా. 20 సార్లు మొరబెడి ప్రార్థన చేసినా జరగదు. నీ మోకాళ్ళు వంగునగాక, నీ ఇంట్లో వాళ్ళు మోకాళ్ళు ఉంచబడునగాక.